నమస్తే అందరూ ఎట్లున్నారు అంత మంచి కదా ఇక ఆరమంతా జరిగిన ముచ్చట్లన్నీ అర్ధగంట సేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాము చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు ఏ మాట కామాటేనులా వెనకటి చదువులు ఇప్పుడు చదువులకు జమీన్ ఆస్మాన్ ఉన్నంత ఫరక్ ఉన్నది అవునా కాదా వెనకటి ఎట్లుండే చిన్న తప్పు చేసినా సార్లు బరిగా అందుకొని పొట్టు పొట్టు కొట్టేది హోంవర్క్లు చేయకుంటే కోదండం ఎక్కించేది బడి డుమ్మాలు కొడితే బస్కిల్ తీయించేది గోడ కురిసి వేయించేది ముక్కు పట్టుకొని చెంప మీద పిల్ల పిల్ల జరిచేది తొడపాష కూడా పెట్టేదోళ్ళ ఇంతగానం కొడుతున్నా కానీ పిల్లగాండ్ల ఇల్లు మాత్రం అస్సలు బాధపడకపోయేది కొట్టురి సార్ ఇంకా కొట్టురి మా వాడు మొండి చేస్తాడు జిద్దు చేస్తాడు చెప్పిన మాట ఇంటలేడు వాళ్ళకి చదువు రావాలి కోదనం కూడా ఎక్కిరి అని ఇంకా ఎక్కువ ఎక్కించి చెప్పేది కదా కానీ ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ పిల్లగాని చిన్న దెబ్బ కొడితే చాలు అవయ్య బడికాడు కత్తాన్లు నా కొడుకును కొడతారా నా బిడ్డను సతాయిస్తారా కసరించుకుంటారా అని టీచర్లతో లొల్లులు చెవడాలు ఇక పిల్లలను కొట్టకుండా తిట్టకుండా గదిరేయకుండా చదివేట్లా చెప్పాలని టీచర్ల బాధ అందుకే ఈ బాధలన్నిటికీ ఒక బడి పెద్ద సారు ఒక ఉపాయం చేసిండు ఏందో చూడాలి మీరు చూడురి అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రలోలా విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఉన్న సర్కారు బడిది ఈ బల్లె చదివే కొందరు పిల్లలు అంతా కోతు చేసుడట చదువు చక్క చదువుడే లేదట మొండుకు తెగబడుతురట ఇక సార్లు కొడదాం తిడదామంటే అమ్మ నాయనలేమో మా కొడుకుని ఎందుకు కొట్టినావు ఎందుకు తిట్టినామని ఉల్టా అంటారు మరి ఏం చేస్తే పిల్లగాళ్ళు బాగుపడతారు ఏం చేద్దును ఎట్లా చేద్దును అని హెడ్ మాస్టర్ సార్కు దిమాగ్ ఖరాబ్ అయినట్టు అయింది ఇక పొద్దుగాల పిల్లలందరినీ మైదాన్ల వరుసమ్మని నిలబెట్టించిండు జరసేపు సార్ బాధ చెప్పుకున్నాడు మీరు కూడా నాలే మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా పాపం బుజరించుకుంటా బతలాడుకున్నాడు కదా ఇక అటెన్కి ఏమైందంటే అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి అయ్యయ్యో చూసినావా పెద్ద సారే మీకు దండవరా నాయన అనుకుంటా బాస్కెళ్ళి తీసిండు ఇక పిల్లలేమో అద్దు సార్ మేము మంచిగుంటాం సార్ మంచిగా చదువుకుంటాం సార్ అంటారు ఆగో వెనకకే లెవెలో కోతిపొరడు తీరు సార్ బస్తీలు తీరు సార్ అంటుండేది ఏ పిల్లగా మీకోసమేరా సార్ తండ్లాడేది వెనకట పిల్లగాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కోదండం ఎక్కించుడు బస్కీలు తీయించుడు బరగందుకొని దంచుడు ఇసొంటి ఉండేటి ఇప్పుడు సార్కు సారే శిక్ష వేయించుకొని పిల్లగాళ్ళకు రేవు కోటకత్తుడు మంచి ఉపాయం ఎప్పో ప్రియమైన తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది అన్నట్టు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలల్లా బడిలో టీచర్లు హోంవర్క్లు ఇస్తారు కదా అది రాయాలంటే నాకు చితం యాష్టకత్తది 2 పేజీలు రాయంగానే మస్తు చేతులు గుంజుడు ఏళ్ళు నొప్పి పెట్టుడు ఇక అందుకనే నా హోంవర్క్ అంతా నా చేనుకో లేకుంటే మా అన్నకు అప్ప చెప్తా రూపాయి ఇచ్చి అంటే నాకనే కాదు చాలా మందికి పెన్నుతోని రాయాలంటే జరా చీదర పుట్టినట్టే అవుతుందట కదా ఇంకా రాయం ఇప్పుడంతా కంప్యూటర్లే వచ్చే అందులోనే టైపులు కొడుతున్నాము నేనైతే పెన్నే ముడతలేనోళ్ళ అంటే కాలం గట్ల మారింది మనం కూడా మారాలి కదా కానీ ఒకసారి మాత్రం నేను మారను నేను క్రీస్తు పూర్వం కాలంలోనే ఉంటా నేను ఇంకా వెనకటోళ్ళ లెక్కనే చేస్తా అని ముంగడ పడ్డాడు ఇంతకు ఎవలో ఏం చేసిండో చూడాలి మీరు గీసారే క్రీస్తు పూర్వం సారు అయ్యో చూస్తే ఈ కాలం మనిషి లెక్కనే ఉన్నాడు కదా అంటారు కదా అయితే ఈ సారు ఉత్తపచ్చి మనిషి కాదు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసల మంత్రి
అంటే ఆర్థిక మంత్రి అన్నట్టు. ఇక ఛత్తీస్గఢ్లో బడ్జెట్ ఈయన చేతుల్నే నడుతుంది కదా. ఇక బడ్జెట్ అంటే పెద్ద బుక్కే రాయాలి. అంటే మంత్రులు రాయరు కానీ సర్కారు వాళ్ళు చెప్తుంటే కంప్యూటర్లో వాళ్ళు వీళ్ళు టైప్ చేసి బుక్ను ముద్ర కొట్టిస్తారు కదా. కానీ ఈసారి కథ వేరే. కంప్యూటర్లో టైప్ కొట్టుడేంది, ఎవరో రాసుడేంది, నేనే రాస్తా, నేనే పెన్నుతోని నా చేతులతో రాస్తా అనుకుంటా ముంగడ పడ్డడోళ్ళ. పెన్నుతోని చేతితోని రాయడానికి అదేమన్నా ఒక కమ్మనా 2 కమ్మలా? బడ్జెట్ కాయిదాలంటే ఒక బుక్కేనాయే, 100 కమ్మలుంటాయి. అయినా కానీ భయపడలే. ఇట్లా పుర్సతకు కూర్చొని ఎవరెవరికి ఏమేమి ఇచ్చుడు, ఏమేమి మంజూరు చేసుడు అని ఆలోచించుకుంటా పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటా కూర్చున్నాడు. ఇట్లా చేతి రాతతో రాసిన బుక్కుని అసెంబ్లీలో పెట్టిండు. నిజంగా ఈసారి ఓపికను మెచ్చుకోవాల్సిందే కదా. అసలు ఈ కాలంలో కూడా పెన్ను పేపర్ పట్టుకొని 100 కమ్మలు రాసిండంటే గ్రేటే కదా. అసలు కొందరు పర్ఫార్మెన్స్లు ఎట్లుంటాయి అంటే వాళ్ళు లేకుంటే ఇక అసలు లోకమే నడవదు అన్నట్టు, వాళ్ళు ఉంటేనే అన్నీ నడుస్తాయి అన్నట్టు, వాళ్ళ చుట్టే అంతా తిరుగుతుంది అన్నట్టు చేస్తారు. అందుకే ఆగమాగంగా పోతుంటారు. ఇక లాస్ట్కి వస్తే వాళ్ళే ఆగమవుతుంటారు. ఏం చెప్తున్నానో అర్థమైతలేదు కదా. ఏం లేదు వాళ్ళ జల్దీ పోవాలి, జల్దీ పోవాలి, లేకుంటే కొంపలు మునుగుతాయి అంటారు కదా. జల్దీ పోకున్నా ఏం కాదు. ఎవ్వరి గురించి పట్టించుకోరు. ఎవ్వరు లేకున్నా ఏది ఆగది. కానీ జల్దీ అనుకుంటా లాస్ట్కు గిట్ల అవుతుంటారు. అసలు జనాల గంత తొందర ఎందుకో నాకు అర్థమే కాదులా. ఫస్ట్ గిదైతే చూడురి, అక్కడ రైల్వే గేటు పడ్డది అంటే అటుకెళ్ళి బండెత్తంది అన్నట్టే కదా. బండెత్తి పోయేదాకా ఆగితే ఏమవుతుంది, ఏమన్నా కొంపలు అంటుకునేది ఉన్నదా? కానీ బైకోడు చూడు ఏం చేసిండు. కోతేశంకున పడెత్తు బండిని మీదికి లేవట్టి మరి దాడుతుండు కదా. ఏం మనుషుల్లా అగర్సి సడన్ గా రైలెత్తి ఎట్లుండు కావచ్చు కథ. గాయం తోపికలు లేకుంటే ఎట్లా కావచ్చు. ఇదివరకు కూడా గిట్లనే అయింది. ఒకడు గిట్లనే గేట్ వేసినా గానీ పట్టాలు దాడదామని చూసిండు, ఆఖరికి గీ కథ అయింది. సరే రైలు ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి చూపించాలి. ఈడ రైలు స్టేషన్లో బండి కదులుతుంది. అంతల్నెగ్గి అక్క కిందికి దిగే ఉపాయం చేసింది. అవసరమా అక్కకి సాహసాలు? ఇంక నయ్యం ఈ పోలీసును ఉరికచ్చామని కాపాడిండు, లేకుంటే ఆ పట్టాల మీదనే వాడు కావచ్చు. ఈడ ఈ అక్క తప్పే ఉన్నది. ఇంట్లో ఇంకో మాట కూడా లేదు. ఒక స్టేషన్ కాకుండా ఇంకో స్టేషన్లో దిగచ్చు. ఈడ రైల్వే లోన్లను కూడా అనాలనిపిస్తుందోలా. స్టేషన్లల్లా బండి ఒక 1 నిమిషం కంటే ఎక్కువసేపు ఆపరు. ఈ నిమిషంలోనే మూటలు పట్టుకొని దిగేటోళ్ళు వాళ్ళ నీళ్ళని నూకుంట దిగాలి. అగర్సే జరంతా లేట్ అయితే గిట్ల బండ్లని ఇరుకపోతారు. ఆఖరికి దిగాలన్నా తొందరలో ఆగం కూడా అవుతారు. అవునా కాదా? దొంగతనాలు రాత్రిపూటనే ఎక్కువైతుంటాయి. దొంగలంటే అర్ధరాత్రి మేల్కునే సూర్యుళ్ళు. లోకమంతా నిద్రపోయినాక వాళ్ళు నిద్రలేస్తారు. కుక్కలు ఎంబడి పడ్డా, పోలీసులు దొరకబడతారని ఎరుకున్నా, జనాలు పొట్టు దంతారని తెలిసినా వాళ్ళు మాత్రం అడుగు ముందుకే ఎత్తారు. ఎటైతటాయని ముంగడికే కదులుతారు. అయితే అటు లేకుంటే ఇటు, అంతేగాని ఎటు కాకుండా ఉండద్దు అన్నదే వాళ్ళ కాన్సెప్టు. చాలా గొప్ప కాన్సెప్ట్ కదా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. అయితే దొంగలు అంతటా గట్లనే ఉంటారు. కానీ బీహార్ బాబులది మాత్రం అందరికంటే జనంతా అలాగే ఉంటారు. అంటే పాన్ పరాగులు గుట్కాలు బుక్కుడు గురించి అంటలేను నేను. దొంగతనాలు దోపిడీలల్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి అంటానా. ఇగో ఈ ముచ్చట చూస్తే మీరే బీహార్లంతే అంటారు. చూశాను మరి దబ్బున. ఇది బీహార్ రాష్ట్రంలో ఉన్న నగల దుకాణం. అప్పుడే అందరు డ్యూటీ ఎక్కిరు. పాపం నగలు జమ చేసుకుంటే ఎవరి పనులల్లో వాళ్ళు ఉన్నారు. అంతల్నే ఏమైందయ్యా అంటే
ఎంత గాయ చేస్తాంలో 5-6 దొంగలు చేతుల తుపాకులు పట్టుకొని బంగారం దుకాణం వచ్చారు. అట్లా పనిచేసేటోళ్లను హ్యాండ్స్ అప్, మేము నగలు దోసుకుంటాం, అందరు చేతులు లాబట్టాలే, ఎక్కువ చేస్తే కాల్చి పడతామని బీహార్ భాషలో బెదిరించారు. కథమిగా వీళ్ళకు పింజాం అన్నది. అందరికంటే ముందు ఈ నగల దుకాణానికి కావలు కాసిన సెక్యూరిటోళ్ళే చేతులు లాబట్టిరు. ఏం చేయకురి అనుకుంటా. అగో అంతే పటూరి, పానం అంటే ఎవరికైనా తీపేనాయే. సెక్యూరిటీ అయితే నెల జీతం తీసుకుంటేంది, నాకెందుకు ఈ తిప్పలు అనుకోవచ్చు. ఇక ఇంతమంది చేతులు ఆబట్టిలా విగ్రహం లెక్క చూస్తుంటే ఈ దొంగలు దుకాణాన్ని అంతా లూటి చేసిరోలా. అగ చూడు మూటలలో ఎట్లా రింపుకుంటారో చేతికచ్చినాయి వచ్చినట్టు. ఒకటి కాదు 2 కాదు 25 కోట్ల రూపాయల నగదును ఎత్తుకపోయి ఇలా కండ్ల ముందే. పాపంకి అక్కలు జరదైన చేద్దామని చూసిరు కానీ వాళ్ళతోని కాలే, మొగోళ్ళే చేతులు లావట్టే. ఇక వీళ్ళేం చేస్తారు చెప్పు, పట్ట పగటిని అందరు చూడంగా దర్జాగా వచ్చి 5-10 నిమిషాలనే బంగారం దుకాణాన్ని మొత్తం లూటి చేసిపోయారు. చూసినావా అక్కడి దొంగలకు ఎంత ధైర్యమో. అసలు అలా గిట్ల తుపాకులు ఎట్లా వచ్చినాయి కావచ్చు. పగటి పూట కూడా ఇవి పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తాను కావచ్చు. బీహార్లంతే పటూర్రి. అయితే మీకు ఒకటి చెప్పాలనా? నేను ఆవులు తీస్తుంటే మీకు కూడా ఆవులు ఇంతలేస్తున్నాయా ఏంది? రాత్రి జర లేటుగా వండుకున్నా, ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పేవరకల్లా ఆలస్యమైంది, ఇంటికి ఆలస్యంగా పోయినా. అవు కానీ నిజం చెప్పురోలా, మీరు రోజు రాత్రి పూట ఎన్ని గంటలు నిద్రపోతాండ్లు? లెక్కకైతే ప్రతి ఒక్కరు 8 గంటలు నిద్రపోవాలి, కానీ పోతురా గట్లా కానీ అంటుకుంటుందా అసలు? అప్పట్లో ఊర్లలోనైతే 8 కాగానే నర్జాం రాత్రి లెక్క కొట్టేది, అందరు మంచిగా నిద్రపోయేది. మరి ఇప్పుడు ఉన్నదా గట్లా? సరే పెద్ద మనుషులు మంచిగా కంటి నిండా నిద్రపోతురు కావచ్చు, కానీ పోరగాన్లకు మాత్రం రాత్రి కూడా పగలే అయిపోయాయి. మంచిగా మంచంలో ఒరుగుతారు, మీద చెద్దరో బ్లాంకెటో కప్పుకుంటారు, చేతిలో ఫోన్ పట్టుకుంటారు. ఇగో గిట్లా 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 అనుకుంటా రీలు చూసుడో సినిమాలు చూసుడో ఎత్తుంటారు. అసలు టైం ఎట్లా గడుతుందో వాళ్ళకే తెలియకుండా గడిచిపోతుంది. నన్ను అడిగితే ఈ కాలంలో పగలేదో రాత్రేదో ఏర్పడకుండానే అవుతుంది. అయితే ఈ నిద్ర ముచ్చటనే మీ కాడికి పట్టుకొచ్చిన చాలా ఇంపార్టెంట్ చూడాలి. మరి హైదరాబాద్ రోడ్లు రాత్రి కూడా గిట్లా పగలేకనే కొడతాయి, చాలా మంది నిద్రపోనేపోరు. సరే పట్నం అంటే బొచ్చడు పనులు ఉంటాయి, మరి డ్యూటీలు అయిపోయిన వాళ్ళు ఊర్లల్లో జనాలు నిద్రపోవాలి కదా, కానీ అట్లా పోతలేరు. అసలు వాళ్ళకు కన్నంటుకుంటూ 160 మందికి నిద్రనే అత్తలేదట్నోళ్ళ. దినాం కమస్కం 5-6 గంటలన్నా పోతలేరు వాళ్ళు. ఏదో కంపెనీ వాళ్ళు సర్వే చేస్తే ఈ నిద్ర ముచ్చట వెళ్ళింది. ఈ సర్వేలో కూడా వాస్తవమే కొడుతుంది. అసలు ఈ నడుమ రాత్రి కూడా పగలెక్కిన అయిపోయింది. ఏమంట స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో కథమీగా నిద్ర అన్నదే మర్చిపోతురు. ఒక్కసారి ఫోన్ తెరిచి సోషల్ మీడియానో లేకుంటే సినిమాలో తెరిచినామంటే ఇక టైం అంతా గట్లనే పోతుంది. ఇక కొంచెం నిద్ర వచ్చినట్టు అయితే అదేదో ఇంపార్టెంట్ పనులలో ఉన్నట్టు షాయిపడు దాగి మరి తెలుగుతూ ఉంటారు. ఇక చెప్పురి ఇంకెక్కడ నిద్ర, ఇంకెక్కడ 8 గంటలు. మరి రాత్రి 2-3 దాకా తెలుగుతోటి ఉన్నోళ్ళు పగలంత ఇట్లు ఉంటారా అంటే అది కాదు. తెల్లారు లేచి కొలువులకు పనులకు పోవలసిందే నాయే. కొలువుల కాడ పండుకుంటే ఏమని ఉన్నదా, మనిషి నిద్రకు దూరమైనట్టే కదా. ఇక
సరే ఎప్పటికి వంటే కూడా పేయికి మంచిది కాదు, కానీ ప్రతి మనిషి 8 గంటలు మాత్రం నిద్రపోవాలి. కమస్కం 6 గంటలు వండుకున్నా మంచిదే. అప్పుడైతేనే కదా మనిషి లెక్క ఉండేది, దిమాగ్ మంచిగా పనిచేసి ఏ పనైనా చక్కగా చేసుకుంటారు. గరిసే నిద్ర కరువు అయితే ఉత్త పచ్చిగా బీపీలు ఎత్తాయి, క్షీర దించుకునుడు, ఉత్త దానికి పచ్చిదానికి కోపానికి వచ్చుడు, గిసొంటి గుణాలు కూడా వస్తాయి. ధూమ్దా ముచ్చట్లల్లా చిన్నపాటి బ్రేక్ తీసుకుందాం. గట్ల పోతా గిట్ల వచ్చేస్తా. ఇక నేను వచ్చినా కదా ముచ్చట్లు అరుచుకుందామా? చలో నాన్ని మరి. అయ్యో అయ్యా ముచ్చట అయిపోయిందా? సారీ ఏమనుకోకూరి, గిరి సరే అంత స్విచ్ ఆఫ్ పెట్టి మాట్లాడతా. అయితే టైం ఏర్పడతలేదో ఈ ఫోన్ ముట్టినామంటో పారి. అసలు ఒక్కసారి చేసినామంటే అసలు ముంగటేం నడుతుంది, వెనకేం నడుతుంది, లోకం ఎటు పోతుంది, అసలు మనం ఏం ఖయాళ్ళు ఉన్నాం ఏం అర్థమే కాదు. ఇక ఫోన్లో మునిగిపోయినామంటే భూకంపం వచ్చినా, సునామీలు ముంచుకొచ్చినా ముంచేదాకా ఏర్పడదోల్లా అట్లుంటుంది మన ఫోన్ అంటే. అందుకే కాదు రోడ్డు మీద టక్కర్లు మందితో లడాయిలు అయ్యేది. సరే కానీ ఇప్పుడు నాకు ఫోన్ అంటే యాదకొచ్చింది. ఒకడు గిట్లనే ఫోన్ పట్టుకొని దాంట్లోనే మునిగిపోయి ఏదో ఖయాలున్నాడు. ఆయన లోకం అయిందే, కానీ ఆయన ముంగట్నే ఇగో ఇంకో కథ నడిచింది. చూడాలి మీరు, చూడు దబ్బున. గీన దర్జా చూడు ఎట్లున్నదో. నర్జాం రాత్రైంది, ఇంటి ముంగట ఈయన మంచిగా నులక మంచం వేసుకున్నాడు, మీద బ్లాంకెట్ కప్పుకున్నాడు, చేతిలో ఫోన్ పట్టుకొని ఇక వేరే లోకంలో పోయిండు. ఈ మంచం కానీ ఈయన కుక్కున్నది, ఈయన కోసమే కావలిగా తను కావచ్చు. చూసిరు కదా ఈయనను. ఈ కథ ఇట్లా నడుస్తుండగానే అగో అటు మూలకు చూడురి ఒక్కొక్క అడుగేసుకుంటా వస్తుంది. ఇంకో కుక్క కావచ్చు అనుకోగల, కాదు పులి, చిరుత పులి, దొంగ పులి. చూసినావా దొంగ లెక్కన ఎట్లా జాకుంటూ వస్తుందో, దానికి తెలివి తెల్లారా. మరి ఇప్పుడు ఇది ఎవరిని పోతాం పెడదామని చూస్తుంది కావచ్చు. ఒరే పిల్లగా, నీ దగ్గరికి పులొచ్చిందిరా, నీ ఫోన్ సల్లగుండా ఏం చూస్తావురా వారి. ఎవ్వరి మాటనే తట్టలేడు, ఫోన్లో మునిగినమంటే గంతే అయింది కదా ఈ కథ. మరి ఈ పులి ఏం చేస్తుందో ఏం పాడో. అత్తాంది మెల్లగా అత్తాంది. కుక్క కాడికి వచ్చింది కదా, వాడేమో ఫోన్ ఇడిచి పెడతలేడు. అబ్బరు బిడ్డ లటుక్కన అందుకున్నదిరా నాయన, ఉరుకుడు. ఇగో ఈడిప్పుడు హుషార్లకు వచ్చినట్టున్నది, లేచి చూస్తాడు. సినిమా సమజైంది. అమ్మయ్యా కుక్క తప్పించుకొని వచ్చినట్టున్నది కదా మళ్ళీ ఈడికే. మరి ఈడు ఎటు ఉరుకుతుండు కావచ్చు. పులి నోట్ల తలకాయ పెట్టేదందుక పోతాడా ఏంది? ఇంట్లో కురుకుతుండు ఫోన్ పట్టుకొని. గింతైనా గాని ఫోన్ మాత్రం విడిచిపెడతలేడు చూడు. చూడు రోలా, పాపం ఈ కుక్క ఎట్లనో తప్పించుకొని వచ్చింది, ఈయనే నిల్చున్నది. మరి ఇంట్లోకి పోయినోడు ఈ కుక్కను కూడా లోపలికి దొలకవచ్చు కదా. నా పానం ముఖ్యం అన్నట్టే మనిషి బుద్ధి చూయించిండు. ఈ కుక్క మాత్రం పానం అడ్డం పెట్టి మరి ఇప్పుడు కూడా ఇంటిని కావాలిగా వస్తుంది. అదేందోనోలా, ఈ చిరుత పుల్లకు మనుషుల కంటే కూడా కుక్కలు అంటేనే మస్తు ఇష్టం కావచ్చు. మనిషి ఉన్నా గానీ కుక్కలనే పట్టుకుంటున్నాయి. మొన్న కూడా గిట్లనే సేమ్ సీన్, గిట్లా మనిషి వండుకున్నాడు, పులచ్చి కుక్కనే ఎత్తుకపోయింది. అప్పుడు కూడా మనిషిని ఏమనలే. అంటే ఆఖరికి పులులు కూడా మనుషులను దేక్తలేవు అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు దోస్తాన్ గురించి కొన్ని పాటలు ఇంకొన్ని ముచ్చట్లు చెప్తా అన్నట్టు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. నేస్తమా ఇద్దరి బతుకులు ఒకటే లేవమ్మా,
అయితే ఇంకొక పాట యాదకి వచ్చింది, అది కూడా పాడతా. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. అయితే ఇగో ఇట్లా ఈ పాటలు వింటే నాకు నవ్వే వస్తుందిలా. ఇటువంటి పాటలు సినిమాలలో అయినందుకు మస్తు అనిపిస్తాయి, కానీ బయట అట్లుంటుందా? సగానికి సగం మంది పేరుకు మాత్రమే దోస్తులని పేరు పెట్టుకుంటారు. దోస్తుతోనే ఏదన్నా లుక్సాన్ అవుతుందని ఎరుకవుడుతోనే మాయమవుతుంటారు. అంటే సాయిత పడితే ఫాయిదా ఉండాలి అన్నట్టే ఏత్తరోలా. కానీ మన అమెరికా ట్రంప్ సారు గట్ల కాదు. స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా అని ఇంగ్లీష్లో పాట పాడుకుంటా కారు కొన్నాడు. ఈ కారుకు దోస్తానుకు సంబంధం ఏందో చూడురు మీరే. అదిరిందయ్యా ట్రంప్, కొత్త కారు, కొత్త దోస్తు, ప్రెసిడెంట్ పదవి, ఆగుతలేవు కదా. నిజంగా దోస్తానంటే అమెరికా ట్రంప్ సారది కుబేరుడు మస్కుదేనోళ్ళ ఎరికే కదా. వాళ్ళ సోపతి ఎట్లుంటదో. మొన్నటి ఎలక్షన్ల ట్రంప్ సార్ను గెలిపించిందే ఎలన్ మస్క్ అట, అందుకే ఏదో సలహాదారు పదవి కూడా ఇచ్చినట్టున్నది. అయితే అసలు ముచ్చట ఏందయ్యా అంటే, ఈ మస్కును మన ట్రంప్ సారు సలహాదారు అనే పదవిలో తీసుకున్నందుకు అమెరికా జనాలు జరా నారాజు మీద ఉన్నారు. ఈ మస్కు గాడు తిక్కలోడు, వాని సలహాలు అధ్యక్షుడినుడేంది, పదవిలెక్కేలి దించేదాకా మస్కు కంపెనీ కార్లే కొనొద్దని ఒక ఉద్యమం అసొంటిది పెట్టుకున్నారు అక్కడోళ్ళు. ఇట్లా పంచాయతీ లేచుడుతోనే స్టాక్ మార్కెట్ల మస్కు కంపెనీ షేర్లు పటా పడిపోయినాయి. కార్లు కూడా కొంటలేరట. కోట్ల రూపాయలు లుక్సాన్ అవుతుండు. ఇక దోస్తు గట్ల లుక్సాన్ అవుతుంటే ట్రంప్ సార్కు జర పానం అంతేటం అనిపించింది. నీ కార్లు ఎవరు కొనుక్కుంటేంది, నేనే కొంటా అని ముంగడ పడ్డాడోళ్ళ అమెరికా అంతా టామ్ చేసిండు. ప్రెసిడెంట్ అంతటి మనిషి ఒక కంపెనీ కారు కొనడంటే మస్తు అడ్వర్టైజ్ అవుతుంది కదా. ఆయన అభిమానులు జనాలు కూడా కొంటారు కదా. అగో గావ్ భయం అన్నట్టు. That's beautiful. This is a different panel than I've had. Everything's computer. That's beautiful. Wow. You give Secret Service a lot of that. That's beautiful. Yeah. Can you start it? Should I? ఇక ట్రంప్ సారు కారు ముచ్చడి ఎప్పుడుతోనే ఈ ఎలన్ మస్క్ షోరూమ్ కాడికెళ్ళి రయ్య 5 కొత్త కార్లు పట్టుకొచ్చి వైట్ హౌస్ ముంగడ పెట్టిండు. ఇక లాస్ట్ కు ట్రంప్ కి ఎర్ర కారు మీద కాయిష్ పెట్టుకొని దీన్నే కొంటున్న ఖరీదు చేసిండు. అయితే దోస్తే కదా, తెలిసినోడు కదా, ప్రెసిడెంట్ కదా అని ఉద్దరి బేరం డిస్కౌంట్ బేరం చేయలే. రేట్ ఎంతున్నదో గంతే ఫిక్స్ రేట్లో కొన్నాడు. డిస్కౌంట్ కూడా అద్దు అన్నాడట. ఏమన్నా దోస్తానా అసలు. ఇక ఈ కొత్త కార్ల ట్రంప్ ను పక్క కూసబెట్టుకొని మస్కే నడిపిండు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాట పాడుకుంటా. అసలైతే అమెరికా ప్రెసిడెంట్లు కార్లను నడపొద్దట కదా, ఏదో కండిషన్ ఉన్నది వాళ్లకు, డ్రైవింగ్ చేసే పర్మిషన్ లేదు వాళ్లకు. అందుకే మస్కే కారు తోలుకుంటా దోస్తును వైట్ హౌస్ అంతా తిప్పి చూపించిండు. చూసినావా, దోస్తు గాని కంపెనీ లాస్ అవుతుందని ఆ కంపెనీని నిలబెట్టేందుకు కారే కొన్నాడు ప్రెసిడెంట్ సారు. నిజంగా దోస్తానంటే దోస్తానే పో. అసలు మనిషి కోతి నుంచి పుట్టిందా, లేకుంటే కోతే మనిషి నుంచి పుట్టిందా? ఇదే అప్పుడప్పుడు నాకు అనుమానం కొడుతుందోళ్ళ. ముందు కోతి, అటెనక మనిషి అంటారు కదా. కానీ కోతులను మించిన కోతేశాలేసే మనుషులు ఉన్నారు మన చుట్టుముట్టు. అసలు కోతులనన్నా మనిషి అంటే నమ్ముతారు కావచ్చు, కానీ కొందరు మనుషులంటే నమ్మరు కావచ్చు. కోతులు కొండంగలని పిలుస్తే ఇక బరాబర్ సెట్ అవుతుంది. నా మాటలు కొంచెం కన్ఫ్యూజ్గా కొడుతున్నాయా అనోళ్ళ. సరే ముచ్చట ఏందయ్యా అంటే, ఏమంట ఈ టిక్ టాక్లు రీలు గీలు వచ్చినాయో ప్రతి ఓళ్ళు పర్ఫార్మెన్స్లు చూపిస్తారు కదా, మంచిది, చూపించాల్సిందే. ఎవరి టాలెంట్లో ఏమున్నదో లోకానికి తెలవాలి కదా. సేమ్ నేను కూడా అప్పుడప్పుడు రీలు చేస్తా, లైకులు గీకులు కూడా మంచిగానే వస్తాయి అనుకోరి. అయితే ఏది చేసినా చేసే కాడికి అయితే ఒక అందం సందం, అంతేగాని ఫేమస్ కావాలని పానాలను గాలిలో పెడితే ఎట్లనోళ్ళా. అసొంటోళ్ళని ఏం చేయాలి కావచ్చు. అగో చూడురు మీరే ఒకడు ఏం చేసిండో. గిదేగా ముచ్చట. ఓ దిక్కు రైలు బండి స్పీడ్గా పోతూనే ఉన్నది. ఇడు కింద పడుతుండు కావచ్చు అనుకోగల్లా. కాదు, రీల్ వీడియో దండలాడుతుండు, కిటికీ పట్టుకొని ఊగులాడుతుండు. వీని ఊగులాడు పాడుగాను. ఇక వీని ఏమనాలే, ఎట్లా కొట్టాలే, ఎట్లా తిట్టాలే మీరే ఎప్పురోలా. అసలు వీనికి మెదడున్నదా లేదా, అందులో షటాక్ మందమన్న గుజ్జున్నదా లేదా? అగర్సే లటుకుమని కింద పడితే బలుకు లుక్సాను,
అగు పడ్డనే పడ్డాడు, అయిందా లగ్గం, ఇంకా నయ్యం బండ అయినాక పడ్డాడు. అసలు గట్ల దిక్మల సాహసాలు చేసి వీడియో తీసుకుంటే వీళ్ళకి ఏం వస్తుందో ఏం పాడో వీళ్ళ కాంతిరేషం కొనబడేది. నిజంగా పెన్లు అంటేనే నూరేండ్ల పంట అంటారు. నిజమే కదా, నిజమే నానులా. అయ్యో జరసేపు నిజమే అని ఫిక్స్గా రాదు రీ, ఏమవుతుంది? ఎందుకంటే ఒక్కసారి పెళ్లి చేసుకున్నామంటే జీవితం మారిపోయినట్టే, ఇంకో జీవితంలో అడుగు పెట్టినట్టే. చేసుకునేటోడు మంచోడై రాత చక్కగా ఉంటే ఇక జీవితం బంగారు తోపు అవుతుంది. లేకుంటే ఎప్పటి కొరుకునుడు, తిట్టుకునుడు, సతాయించుకునుడు, నా బతికేందుకు ఇట్లా తయారైంది అని బాధపడు ఉంటుంది. అందుకే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి లగ్గం చేయాలి అంటారు. కానీ ఈ కాలంలో జనాలందరూ చాలా బిజీ అయిపోయారు. ఫోటోలు చూసి లగ్గాలు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని పెళ్లిళ్లకు ముంగడ పడుతురు. గదే మోసం అవుతుంది. నీగో ఇంకో మోసం చూడురి, స్టైల్గా ఉంటుంది. ఆఖరికి పెళ్లి కొడుకులు కూడా డూప్లికేట్ల మోపైరు కాదు. అంటే రెండో పెళ్ళోడు మూడో పెళ్ళోడు కాదు, పెళ్లి చూపులకు ఒకటి వచ్చిందట, పెళ్లి పీటల మీద ఇంకొకటి వచ్చి కూర్చున్నాడట. కరెంటు షాట్ కొట్టినట్టు అవుతుందా? మరి ఆ పెళ్లి పిల్లకి ఇంకెట్లా అనిపించాలి? అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్ భరేలినట ఒకరింట్లో పెళ్లి చూపుల కారి నచ్చింది. పిల్లగానికి పిల్ల నచ్చింది, పిల్లగాన్ని మెచ్చింది. పెద్దోళ్ళు మాట ముచ్చడు కూడా పెట్టుకున్నారు. వరపూజ పూల పనులు కూడా అయిపోయినాయి. ఇక పెళ్లికి ధూమ్ధాం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కరెక్ట్ ముహూర్తం టైంకు పీటల మీద కూర్చున్న పిల్లగాన్ని చూసి అటు పెళ్లి పిల్లోళ్ళ ఇంట్లో పర్షాన్ అయిపోయారు. పెళ్లి చూపు వచ్చినోడు ఈడొక్కడు గానే కాదు, అప్పుడు ఒకడట ఈడింకొకడట. అంటే నకిలీ పెళ్లి కొడుకు అన్నట్టు. హాగా చూడు మిడిగుడ్లు పెట్టుకొని ఎట్లా చూస్తుండో. అంటే ఎంత మోసం చూడిది. అసలు పెళ్లి కొడుకునే మార్చడేందోలా. ఇక పెళ్లిలో పౌడర్ క్రీములు పూసుకుంటాం కదా, ఎవడేం గంతకనం చూస్తాడు పాటు, ఎవడు ఏర్పాటు చేస్తాడు పాటు, ఏర్పాటు చేసిన ఇద్దరు పోతుందని ఎవడెందుకు అడుగుతాడు పాటు అని అనుకోవచ్చునా ఎట్లా? కానీ పిల్లలు జర హుషారుతోనే ఉన్నారు. వీడెవరా నాయన పెళ్లి పీటల మీద కూర్చుంటున్నా నిలదీస్తే ఈ డూప్లికేట్ గాని భండారం బయటపడ్డది. వీళ్ళను పోలీసులకు అప్పచెప్పారు. అసలైతే ఈ నడుమ పెళ్లి సంబంధాలు మ్యారేజ్ బ్యూరోలే చూస్తున్నాయి కదా. అటువంటి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దొంగేషమే నటగిరి. లగ్గం ఫిక్స్ చేసేందుకు ఒక పిల్లగాని చూయించి లగ్గం నాడు ఇంకో పిల్లగాని అంటగట్టి పైసలు గుంచి ఫైన్ చేసేదని చెప్పుకుంటారు. చూసినావా మోసాలు ఎట్లా అవుతున్నాయో. అగస్తే పిల్లోళ్ళు పెళ్లి బిజులుండి ఈ దొంగ పిల్లగానితోనే పెళ్లి చేస్తే పాపం పిల్ల బతుక ఆగమవునా కాదా? కాదు, మోసాలు చేసేందుకు ఇట్లా ఆడపిల్లల బతుకులతో ఆడుకునేంది, పైసల కోసం గొంతులు కోచడేంది. పెళ్ళంటే ఏమనుకుంటారు కావచ్చు, అసలు పిల్లలాట అనుకుంటారా ఏమి కాదా గాని. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అని ఒక పాట ఉన్నది. అయినా ఆకాశం ఎందుకు పచ్చబడుతుందబ్బా అని నా చిన్నతనంలో నాకు బాగా అనుమానం కొట్టేది. సరే ఆకాశం కాదు కానీ ఒక ఊర్లే నెత్తురు వరద వారుతుందోల్లా. అరే అవంటే నాకే భయమైంది. మీరు కూడా చూడురి, కానీ భయపడకుర్రి, చూడురి. వామ్మో ఏందిది? మొరం మీద వాన పడుతున్నదా లేకుంటే వాననే ఎర్రగా పడుతున్నదా? అంత కన్ఫ్యూజ్ గా కొడుతున్నది కదా. మొరం కాదు ఇది, నీళ్ళే ఎర్ర నీళ్లు, ఎర్ర వరద. ఇరాన్ దేశంలోనట ఆడ వానకాలం కావచ్చు, మనకు తెలియదు. ఉన్నట్టుండి వాన పడ్డది, మీదికేలి వాన అంతటా పడ్డదట. కానీ గుట్టల మీద పడంగానే ఆవో గిట్ల ఎర్రగా అయిపోయింది.
అగ చూడుర్రి అంత నెత్తురు వారినట్టే వారుతున్నది కదా. ఫస్ట్ ఇగో ఇట్లా చూసి జనం భయపడ్డారు. ఆటెనక ఇదేదో గమ్మత్గానే ఉన్నది రో అని అనుకుంటా ఇగో ఇట్లా వానలు దడుచుకుంటా ఎర్ర వరదలు ఆడుకుంటా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇరాన్లో గట్లున్నదా? ఇప్పుడు మన కాశ్మీర్ కాడికి పోదాము రాన్రి. అసలు మన దిక్కు ఎండాకాలం కదా, కానీ కాశ్మీర్ కథ ఉల్టా పల్టా కొడుతుంది. ఆడ మంచు వాన పడుతుంది, ఎటు చూడు బరఫు గడ్డలే. ఇక జనము ఈ మంచులని ఆడుకుంటా డాన్సులు చేసుకుంటా సంబరపడతాండ్రు. వీళ్ళ ఆనందము వీళ్ళది. అసలు ఎంజాయ్మెంట్లో ఎవ్వరు ఆగుతలేరు కదా. తెలుగు సినిమా షేకేయిగా ఇటు పువ్వు గుర్తు బండన్న అటు షేపాటి జగ్గన్న దబిడి దిబిడే కాసుకోయిగా నా వాస్కోడిగా అమ్మ పాటలతోని బండన్న యాక్టింగ్తోని జగ్గన్న. ఓ సింగర్లు యాక్టర్లు ఇక మీరు బిస్తర్ కట్టుకోవాల్సిందే. పాన్ ఇండియా లెవెల్లా ఈ ఇద్దరిగా దుమ్మురు ఎప్పుడే. ఏమైంది పిల్ల నీకు అసలు షేక్ అంటున్నావు, బండన్న అంటున్నావు, జగన్న అంటున్నావు, అంత పర్షన్ అంటున్నావు, ఏంది అసలు అంటారా ఎట్లా? చూడురి ముచ్చటేందో. మీరు షాక్ కాకుంటే నన్ను అడుగురి. ఓ పబ్లిక్ మీరు చెవులు మూసుకోకుర్రి, జర సౌండ్ ఎక్కువ పెట్టుకోర్రి. బండన్న ఇక అందుకోవే. నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువత నాడి, ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. ఇన్నరా ఈ పాటగాడు మన బండన్నే, ఆ గొంతు మన బండన్నదే, అనుమానం ఏం లేదు. ఇక చెప్పుర్రిగా ఏం దక్కువనొల్ల మన బండన్నకు. అన్న ముందు ఏ పాటగాడు గొప్ప చెప్పుండ్రి. అయితే పార్టీ కోసం అప్పట్ల బండన్న ఈ పాట వాడిండోల్లా. ఇగో ఇప్పుడు గిర్ర తిరుగుతున్నది. ఇక బండన్న వాడిన ఈ పాట ఇని పెద్ద సింగర్లే గావరైతురట. ఏడ మాకు పోటీగత్తడో అని. అన్నా ఎవలేమన్నా నువ్వు అస్సలు తగ్గొద్దన్నా. ఇక మన పువ్వు గుర్తు బండి సంజయ్ అన్న పాట వాడి పరిశాన్ చేస్తే మన షెయి గుర్తు జగ్గారెడ్డి సార్ చూడురులో డైరెక్ట్ పెద్ద యాక్టర్లకే సవాలు ఇసిరిండి పో. అన్న సినిమాలలో నటిస్తున్నాడని మొన్నటి సంది చెప్పుకొస్తాడు కదా. సినిమా పేరు కూడా జగ్గారెడ్డి అట. అగో పోస్టర్ కూడా మొన్ననే విడుదల చేసిర్రు. జగ్గన్ననట ప్రేమికులను కలిసి పెద్ద మనిషి పాత్ర పోషిస్తున్నాడట నుల్లో. కానీ చూడుండ్రి అన్న ఫోజు. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి సినిమాలు కూడా అన్న సినిమా ముందు వేస్ట్ అయితే కావచ్చు. కానీ ఏ మాట కామాటేనోల్లా అటు బండన్ననేమో పాటతోని, ఇటు జగ్గన్ననేమో యాక్టింగ్ తోని పాన్ ఇండియా లెవెల్లా ఇటు జనాలకు అటు సినిమాలోళ్లకు నిద్ర ఓనియర్ కావచ్చు. అన్నలు మీ పర్ఫార్మెన్స్ తోని దునియానే పర్షాన్ కావాలి. ఆల్ ది బెస్ట్ సారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. గివ్వుల్లా గియాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు ధూమ్ ధామ్ ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.